హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మరొక వీడియోతోటి మీ ముందుకొచ్చాను. ఈరోజు కూడా ఒక మోటివేషనల్ టాపిక్ మీతోటి షేర్ చేసుకుందామని వచ్చాననమాట. అంతకంటే ముందు నా ఛానల్‌ని గనక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్‌లో ఏవైనా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కూడా లైక్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోతాను. అప్పుడప్పుడు మోటివేషనల్ టాపిక్స్ కూడా షేర్ చేస్తాను అని ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్‌లో కూడా మీ అందరితో నేను చెప్పాను. ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ ఏంటి అంటే ప్రతి చిన్న విషయానికి లోగా ఫీల్ అయిపోవాలా, డల్‌గా ఫీల్ అయిపోవాలా, ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి మనల్ని, ఎవరైనా మనల్ని ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, ఎలా తీసుకోవాలి? బయట వాళ్ళ కాంప్లిమెంట్స్ అవనివ్వండి, వాళ్ళ పాజిటివ్ థింగ్స్ అయినా అవనివ్వండి, నెగిటివ్ థింగ్స్ అయినా అవనివ్వండి, వాళ్ళ ప్రభావం మన మీద ఎలా ఉంది, అవి మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి అన్న టాపిక్ గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి క్లియర్గా చెప్పాలంటే. అవుట్ సైడ్ పీపుల్ నుంచి వచ్చే ఏవైనా ఇన్ఫ్లుయెన్స్ మనం ఎలాగా హ్యాండిల్ చేయగలగాలి, అది గుడ్ ఆర్ బ్యాడ్, రెండు విధాలుగా. ఫస్ట్ అయితే నేను బ్యాడ్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ మనం రకరకాల పీపుల్ తోటి సర్వైవ్ అవ్వాల్సి ఉంటుంది సొసైటీలో. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను రెగ్యులర్గా చెప్తూనే ఉంటాను, డైలీ వీడియోస్లో కూడా చెప్తూనే ఉంటాను. రకరకాల డిఫరెంట్ పీపుల్ అయితే ఉంటారు మన సరౌండింగ్స్లో. మన మెంటాలిటీ ఉన్నట్టు మన మెంటాలిటీ లాగానే పక్కన వాళ్ళ మెంటాలిటీ కూడా ఉంటుందని మనం ఎప్పుడు అనుకోలేం కదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. అందరినీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. అందరి మెంటాలిటీస్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. అప్పుడే మన లైఫ్ స్టైల్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. సపోజ్ మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి, ఏదైనా వర్క్ చేస్తున్నాం, ఏదైనా బిజినెస్ చేస్తున్నాం, ఇలాగే ఏదైనా యూట్యూబ్ స్టార్ట్ చేయడం, ఎలాగైనా సరే మనకు నచ్చిన పని, మనకి ఇంట్రెస్ట్ ఉన్న పని మనం ఏదో ఒకటి మనం కష్టపడుతున్నాం, చేస్తూ ఉన్నాము, ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము. మనం పని చేసుకునేటప్పుడు కొంతమంది మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, చాలామంది ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎక్కడో ఒక 10%, 5% పీపుల్ మనం డిస్కరేజ్ చేస్తూ ఉంటారనమాట. అంటే మనల్ని తగ్గించి మాట్లాడడం, మనం చేసే పనిని తగ్గించి చూడడము, నువ్వు చెప్పాలా, నువ్వు చెయ్యాలా, అందరికీ తెలియదా అన్నట్లుగా ఏదో ఒక విధంగా మన కాన్ఫిడెన్స్ని దెబ్బతీసేలాగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటివి నాకు కూడా ఎదురైనాయి. ఇప్పుడని కాదు, ఇంతకుముందు ఎదురైనాయి. ఈ మధ్యకాలంలో నేను ఎదురైనా సరే వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ఆలోచించాలి, ఎలా వదిలేయాలి అన్నీ కూడా నాకు అలవాటు అయిపోయినాయి కాబట్టి పెద్ద మ్యాటర్ ఏం కాదు. కాకపోతే చాలామంది ఏంటంటే బయట పీపుల్ ఎవరైనా సరే సడన్గా మన ఫ్యామిలీ అవనివ్వండి, బయట వాళ్ళు అవనివ్వండి, ఏదైనా ఒక మాట అన్నారంటే సడన్గా చాలా డల్ అయిపోతూ ఉంటారు. దాని గురించే పదే ఆలోచించుకుంటూ డిస్టర్బ్ అయిపోయి అదే ట్రాన్స్లో ఉండిపోతూ ఉంటారనమాట. అలాంటప్పుడు ఏమవుతుందంటే మన పనులు అనేవి మనకు పెండింగ్ అయిపోతూ ఉంటాయి. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోతుంది. మనం ఇంకేదైనా చెయ్యాలి అనుకుంటామో దాన్ని చేయలేకపోతుంటాం, చాలా లో అయిపోతూ ఉంటాం. అలా ఎప్పుడూ అవ్వద్దండి. బయట మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు 100 మందిలో 80% పీపుల్ ఉంటే 20% పీపుల్ మనకి నెగిటివ్ ఉంటారు. పోనీ 50% అనుకోండి, 50% పాజిటివ్, 50% నెగిటివ్ అనుకోండి, ఈక్వల్గా ఉన్నారు. లేదు 80% నెగిటివ్ ఉన్నారు, 20% పాజిటివ్ ఉన్నారు. ఇలాగా రకరకాలుగా ఉంటాయి. ఎలా ఉన్నా సరే మనం చేసేది తప్పు కాదు, మనం చేసేది కరెక్ట్ పాయింట్, కరెక్ట్ పని మనం చేస్తున్నాం. ఎవరికి ఏమి ఇబ్బంది కలిగించకుండా, ఎవరికి హాని చేయకుండా మన ప్రొఫెషన్ ఏంటో మనం చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం అన్నప్పుడు మనం ఎవరి మాటల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వీలైతే కాంప్లిమెంట్స్ ఇస్తే హ్యాపీగా తీసుకోవచ్చు, పర్వాలేదు. ఎవరైనా మనల్ని ఇన్సల్ట్ చేసినట్టుగా మాట్లాడితే బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా కాదు, నువ్వు అలా చేయి, నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా ఉండు, నువ్వు అలా ఉండు అని మనకి మంచి సజెషన్స్ ఇస్తే ఏం కాదు, తీసుకోవాలి దాన్ని. కానీ చెడుగా ఏదైనా పోర్ట్రేట్ చేస్తే నువ్వు అది అలా చేసావు బాగాలేదు, ఇది ఇలా చేసావు బాగాలేదు, నువ్వు ఇలా చేయాల్సింది, నువ్వు అలా చేయాల్సింది అని ఏదేదో కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. అలాంటివన్నీ తీసుకోవద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మనసుకు మీకు ఏమనిపిస్తుంది, మన మనసుకు మనకి ఏమనిపిస్తుంది, అది మంచిగా చెడాదని ఆలోచించుకొని మనం చేసే పని కరెక్ట్ అయినప్పుడు, మనం కరెక్ట్ వేలో ప్రజెంట్ చేస్తున్నప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏది కూడా పర్సనల్గా మనసులో బాధగా అలా తీసుకోవద్దు అని అదొకటి చెప్పాలనుకుంటున్నాను. అది చెప్పానమాట. ఆబ్వియస్లీ మాకు తెలియదా, నువ్వు చెప్తేనే తెలుస్తుందా అనేటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. డైరెక్ట్గా అనలేకపోవచ్చు, మనసులలో అయితే చాలామందికి ఉంటూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే తెలుసా ఇది పక్కకు పెట్టేస్తే ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టే
ఒక మంచి పాయింట్ ఎవరు చెప్పినా సరే మనం యాక్సెప్ట్ చేయాలి, అది కంపల్సరీ, అది పక్కా అనమాట. యాక్సెప్ట్ చేయలేదంటే ఇంక వదిలేసేయాలి, అలాంటి వాళ్ళ గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. మంచి మాట ఎవరైనా చెప్పొచ్చు, ఎన్నిసార్లైనా చెప్పొచ్చు. చెడు మాటలు, చెడు ప్రవర్తన, చెడు నడవడిక ఇవన్నీ నేర్పించడం, ఇవన్నీ చేసి చూపించడం 100 సార్లు 1000 సార్లు ఇలా చేసి చూపిస్తే అది తప్పులేదు. కానీ ఏదన్నా ఒకటి మంచి మాట మాట్లాడి మంచిగా స్ప్రెడ్ చేయాలనుకుంటే అక్కడ తప్పు వెతకాలి, తప్పు తీయాలని కూడా చాలామంది చూస్తూ ఉంటారు. అసలు అలాంటి వాళ్ళ గురించి మనం ఆలోచించొద్దు. మనల్ని పాయింట్అవుట్ చేసి, మనల్ని నెగిటివ్గా చూపించి, నెగిటివ్గా మాట్లాడి, నెగిటివ్గా స్ప్రెడ్ చేయాలని ఎవరైతే అనుకుంటారో అసలు వాళ్ళని మన మైండ్లో నుంచి ఎరేజ్ చేసేసేయాలి, వాళ్ళని వదిలిపెట్టేసేయాలి. మనం ఏం చేస్తున్నాం అన్న దాని మీదనే మనం స్టాండ్ అయ్యి ఉండి రైట్ డెసిషన్స్ని, రైట్ థింగ్ని మనం సెలెక్ట్ చేసి థింగ్స్ని రైట్ డెసిషన్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలండి. ఎవరిని కూడా ఎక్కువగా, ఎవరి మాటల్ని కూడా ఎక్కువగా ఎవరి మాటలకి మనం ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. అది మంచి అయినా సరే, చెడైనా సరే. చెడు గురించి ఇలా ఉంటుంది, ఎప్పుడైనా మనం ఏ వర్క్ చేసుకున్నా, మనం ఇంట్లోనే ఉంటున్నా, ఖాళీగా ఉంటుంటే ఖాళీగా ఉంటుంది, ఏం పని చేయట్లేదని కొంతమంది అంటూ ఉంటారు. ఇంట్లో ఎంత పని ఉంటుందో హౌస్ వైఫ్గా ఉండి చూస్తే తెలుసు, ఆల్రెడీ తెలిసినా కానీ అలాంటి మాటలు కూడా వస్తూ ఉంటాయి. ఏదైనా జాబ్కి వెళ్తుంది, 24 గంటలు జాబ్కి వెళ్తుంది, ఇల్లుని పట్టించుకోదు, ఇల్లుని వదిలేస్తుంది, ఇల్లు ఎక్కడిదక్కడే ఉంటుంది, పట్టించుకోదు అని అలాగా అంటూ ఉంటారు. మన లేడీస్ విషయమే మాట్లాడుతున్నాను, ఇవన్నీ నిజమే కదండి, జనరల్ టాపిక్స్. ఇంట్లో ఉంటే ఇంట్లోనే ఉంటుంది, ఏం చేయట్లేదు అని అంటారు. బయటికి వెళ్తుంది, ఇంట్లో ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు అంటారు. లేదు, ఫ్యామిలీని పట్టించుకుంటూ, ఇంట్లో పట్టించుకుంటూ, బయట జాబ్ చేసుకుంటూ రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంటే ఇంకా అది కూడా ఒక ఏమంటారు, హెల్త్ ఇష్యూస్ వచ్చి, ప్రాబ్లమ్స్ వచ్చి పడుతుంటాయి. మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లా చేసి ఇట్లా చేసి హెల్త్ ఖరాబ్ చేసుకుంటే ఎవరు చేయమన్నారు అంటారు. అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి మన మీదకే పడుతూ ఉంటాయి అవన్నీ. కానీ నేను ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా చెప్తూ ఉంటానండి. ఏదో నేను సొంతగా క్రియేట్ చేసుకొని అలా మాట్లాడను. ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ని మీకు ఎగ్జాంపుల్గా ఒక్కొక్క టాపిక్ అనేది షేర్ చేస్తూ ఉంటాను. అలాగా ఇంకెవరైనా కూడా సఫర్ అవుతూ ఉంటే కూడా ఇవన్నీ వాళ్ళకి రీచ్ అయ్యి, ఎవరైనా ఒకరిద్దరికి రీచ్ అయ్యి, ఒకరిద్దరు కొంచెం చేంజ్ అయినా, వాళ్ళ మెంటాలిటీ చేంజ్ చేసుకున్నా మంచి విషయమే కదండి. అట్లా అని చెప్పి షేర్ చేస్తూ ఉంటాను. ఏదైనా సరే అండి, మనం ఇంట్లో ఉన్న ఒక హౌస్ వైఫ్గా కూడా మనం ఇంట్లోనే ఉన్నాం, మనం ఏం చేయగలుగుతాం అది మనం కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. బయట పీపుల్ నుంచి వచ్చే నెగిటివిటీని కానీ పాజిటివిటీని కానీ ఎక్కువగా తీసుకోవద్దు, బ్రెయిన్కి హార్ట్కి కూడా తీసుకోవద్దు. ఏదైనా సరే మనం కరెక్ట్ వేలో చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంట్లో ఉన్నా సరే, బయట జాబ్ చేస్తున్నా సరే, రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నా సరే మన సిచ్యువేషన్స్ని బట్టి మనం మూవ్ అయిపోతూ ఉండాలి. రకరకాలుగా అంటూ ఉంటారు జనాలు, ఎవరికి తోచింది వాళ్ళు అంటూ ఉంటారు. నరం లేనిది నాలుక అంటూ ఉంటారు కదా, ఇక నాలుకకి నోటికి ఏదొస్తే అది అంటూ ఉంటారు. ఇంకా అవన్నీ మనము పట్టించుకోవద్దు, కేర్ చేయొద్దు. మనం ఎలా ఉన్నాం, మనం చేస్తుంది కరెక్టా, రాంగా, రైటా అనేది ఒక్కసారి మనం ఆలోచించుకొని, మన బిహేవియర్లో, మన లైఫ్ స్టైల్ ఏదన్నా రాంగ్ పాయింట్ ఉంది అంటే మనం ఇమీడియట్గా దాన్ని చేంజ్ చేసేసుకోవాలి. చేంజ్ చేసుకుంటాం కూడా ఆబ్వియస్లీ. ఎవరైనా చెప్పినా మనం అది అర్థం చేసుకొని ముందుకు వెళ్ళిపోయేంత మెంటాలిటీ మనకి ఉండాలన్నమాట. ఆ విధంగా ఏది కూడా ఎక్కువగా నెగిటివ్ సైన్స్ని, బయట నుంచి వచ్చే నెగిటివిటీని ఎక్కువగా హార్ట్కి తీసుకోకండి. ఇంకా పాజిటివ్ గురించి మాట్లాడాలంటే, కొంతమంది మనకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారండి. సపోర్ట్ చేస్తూనే ఉంటారు, మనకి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మన ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి, ఫ్రెండ్స్ అవనివ్వండి, మన కొలీగ్స్ అవనివ్వండి, మన వెల్ విషర్స్, ఇలా చాలామంది ఉంటూనే ఉంటారు. అలా సపోర్ట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి మనం బూస్టప్ని తీసుకోవాలి. సపోర్ట్ చేసే వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నా, మనల్ని ద్వేషించే వాళ్ళు 20 మెంబర్స్ ఉన్నా, ఆ 20 మెంబర్స్ గురించి మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఆ 20 మెంబర్స్ని పక్కకు పెట్టాలి. మనల్ని ఎంకరేజ్ చేసే ఒక 10 మెంబర్స్ మనతో ఉన్నా చాలు. అట్లా అనిపిస్తూ ఉంటుంది నాకు. వాళ్ళ పాయింట్స్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. కానీ ప్రతి చిన్నదానికి హర్ట్ అయిపోయి, బాధపడిపోయి, ఇంకా నేను లైఫ్ ఇంతేనా, నేను ఏం చేయలేకపోతున్నాను, నేను తప్పు చేస్తున్నాను, నేను పొరపాటు చేస్తున్నానా, ఇలా మనమే సెల్ఫ్గా భయపడిపోయి డిప్రెషన్ పాలైతే అసలు అవ్వద్దు. చాలా స్ట్రాంగ్గా ఉండాలి లేడీస్. మన లేడీస్ స్ట్రాంగ్గా ఉంటేనే మనకి ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది ఇప్పటివచ్చి కాదు, మనం బ్యాక్ జనరేషన్స్ నుంచి వస్తూ ఉంది, మనం ఎన్నో చూస్తూ వచ్చాం. ఇంకా చెప్పాలంటే ఇదేనండి, సెల్ఫ్గా బయట పీపుల్ని ఎలా ఎదుర్కోవాలి, బయట వాళ్ళు ఎలా మాట్లాడితే మనం ఎలా తీసుకోవాలి, ఎలా వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి. ప్రతిసారి ఆన్సర్ ఇవ్వలేము. వాళ్ళు మనల్ని ఏదైనా అన్నారనుకోండి, మన రివర్స్ వాళ్ళని అనలేము కదా. కొన్నిసార్లు సైలెంట్ అయిపోవడం బెటరు. కాకపోతే మరీ మనకి
ఎలా అంటే పీకల మీదకి వచ్చేసింది, ఇంకా మనల్ని బాగా నెగిటివ్ చేస్తున్నారు, మనల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు, మనం చాలా సఫర్ అయితే మన లైఫే కోల్పోవాల్సి వస్తుంది అట్లాంటి వాళ్ళ వల్ల అన్నప్పుడు మనం డెఫినెట్గా రియాక్ట్ అవ్వాలి, దాని దగ్గర యాక్షన్ తీసుకోవాలి. అందుకు తగిన చర్యలు మొత్తం కూడా ఉన్నాయి. మనము ఏమి లేకుండా ఖాళీగా ఏమి లైఫ్ని లీడ్ చేయట్లేదు. సొసైటీలో మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొని ముందుకు నిలబడగల ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలిగే ఆ శక్తి సామర్థ్యాలు మనకు ఉంటే మనకు సొసైటీలో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. మొహమాట పడకుండా, దేనికి కూడా ఇబ్బంది పడకుండా అన్నిటినీ చక్కగా యూజ్ చేసుకొని అందరితోటి వీలైనంత వరకు ఫ్రెండ్లీగా ఉండి నెగిటివ్ పీపుల్ని అబ్జర్వేషన్లో పెట్టాలి. దూరం పెట్టవద్దని చెప్పలేను కానీ అబ్జర్వేషన్లో పెట్టుకుంటూ కొంచెం అందరితోటి గ్యాదర్ అయిపోయి మనం మైండ్ని బ్యాలెన్సింగ్గా పెట్టుకొని ముందుకు వెళ్తూ మూవ్ ఆన్ అయిపోతుంటే మనకి ఏ పని చేసినా సరే స్ట్రెస్ అనిపించదండి. కానీ వెనకటికి ఒక సామెత అయితే ఉంటుంది కదా, కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట అంటూ ఉంటారు. కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టిందని అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. అంటే ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాం అనుకోండి, ఆ పనిని చేయనీయకుండా 100 రకాలుగా 100 మంది మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. కానీ ఆ పని ఏంటి, దాంట్లో ఎంత కష్టం ఉంటుంది, అది మనం ఎలా చేయగలుగుతాము ఏంటి అనేది లోతుపాతలు మనకు తెలుస్తాయి, పక్కన వాళ్ళకి తెలియదు కదా, వేరే వాళ్ళకి తెలియదు కదా. సో ఎవ్వరి మాటలు కూడా పట్టించుకోవద్దు. ఏ పని చేసినా సరే చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు, ముందుకు వెళ్ళిపోవచ్చు. దేని గురించి ఎక్కువ ఆలోచించద్దు. మనకి మెయిన్ మన ఇంట్లో మన హస్బెండ్, మన పిల్లలు, మన ఫ్యామిలీ మెంబర్స్ మనకు సపోర్ట్గా ఉన్నంతకాలం బయట పీపుల్ నుంచి వచ్చే నెగిటివిటీ అనేది నథింగ్ అండి. అసలు ఏమి పెద్దది దానికి వాల్యూ ఏమి ఉండదు. వీళ్ళు మనకు కరెక్ట్గా ఉండి వీళ్ళు మనల్ని నమ్మారనుకోండి, వీళ్ళకి మనం నమ్మకం కలిగించామనుకోండి, మనం ఎక్కడా ఓడిపోము, ఎక్కడా కూడా మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి మనకు రాదు. ఫస్ట్ మనం నిజాయితీగా ఉండి చక్కగా ఉండాల్సింది ఎక్కడ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర, మన హస్బెండ్, మన పిల్లలు, వీళ్ళు మనల్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే, వీళ్ళకి మన నమ్మకాన్ని కలిగించినట్లయితే మన ప్రపంచం మొత్తం కూడా ఏమంటారు తిరిగి రావచ్చు. తిరిగి రాకపోయినా తిరిగి వచ్చినంత ఆనందం అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, నేనైతే బయట పీపుల్ నుంచి ఎలా ఎదుర్కోవాలి, మంచి విషయాలను ఎలా తీసుకోవాలి, చెడు విషయాలను ఎలా వదిలేయాలి అన్న దాని గురించి అయితే ఈరోజు మాట్లాడాను మీ అందరితోటి. నాకు అనిపించింది, నాకు అనుభవంలో ఉన్నది చెప్పాను. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.